Hi students, this is the last video for the first chapter, reflection of light at curved surface. ఓకేనా? సో జాగ్రత్తగా వినాలి. ఈ క్లాస్తో మొత్తం కంప్లీట్గా అయిపోతుంది. దీంట్లో ఏంటంటే సైన్ కన్వెన్షనల్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. సో 4 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో నేను బ్రీఫ్గా చెప్పబోతున్నాను. ఏంటంటే ఇది షార్ట్ వీడియో. సో వీలైనంత త్వరగా ఇవి కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే మనకి ఎస్ఏ1 ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మీరు అన్నీ విన్నారు కాబట్టి సో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ మీకు న్యూ అంటే 9th క్లాస్ నెక్స్ట్ కమింగ్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఫ్రెష్గా మంచి నీట్గా చేస్తాను వీడియోస్. కానీ ఎస్ఏ1 ఇప్పుడు ప్రజెంట్గా 10th క్లాస్ పిల్లల కోసం చేస్తాను కాబట్టి సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ వాళ్ళు చదివారు కాబట్టి వాళ్ళ కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో హియర్ ఇక సైన్ కన్వెన్షనల్ రూల్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి మ్యాథమెటిక్స్లో కోఆర్డినేట్ యాక్సెస్ ఉంటుంది. కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్, ఎక్స్ అండ్ వై యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? దీని ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఈ టూ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని మనం ఆరిజిన్ అంటాం. దిస్ ఆరిజిన్ పాయింట్ అంటాం. అయితే మనం ఇక్కడికి వస్తే సైన్ కన్వెన్షన్ రూల్స్ మనం మిర్రర్స్లో ఎలా అప్లై చేయాలి అంటే ఎక్కడైతే మనం ఆరిజిన్ అనుకుంటున్నామో దాన్ని మనం పోల్ అనుకుంటాం. ఎందుకంటే పోల్లో మన సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ సెంటర్ పాయింట్ మనం పోల్ అనుకుంటాం. ఓకేనా? సో పోల్ ఈజ్ ఏ టేకెన్ యాజ్ ఏ ఆరిజిన్. సో పోల్ మనం ఎప్పుడు కూడా ఆరిజిన్గా తీసేసుకోవాలి. ఓకేనా? జాగ్రత్త వినాలి. ఓకేనా? సో నోట్స్ కూడా రాసుకోవాలి. ఓకేనా? ఆన్లైన్ క్లాసే కదా. రైట్. దిస్ ఈజ్ ఆరిజిన్. సో పోల్ ఈజ్ టేకెన్ యాజ్ ఆరిజిన్గా తీసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, సో ఈ కోఆర్డినేట్ యాక్సెస్లో రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మొత్తం పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఎప్పుడు నెగిటివ్ ఉంటాయి. సో దీనికి ఎబో అంటే వై యాక్సెస్ మీద పాజిటివ్ వై యాక్సెస్ మీద ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వై యాక్సెస్ మీద నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. మనకు తెలిసిన వాల్యూ దీన్ని కంపేర్ చేసుకుని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైనా ఎనీ డిస్టెన్స్, అది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావచ్చు, ఇమేజ్ డిస్టెన్స్ కావచ్చు, ఫోకల్ లెంత్ కావచ్చు, ఏ డిస్టెన్స్ అయినా మనం ఎలా మెజర్ చేయాలంటే పోల్ నుంచి మెజర్ చేయాలి. సో పోల్ నుంచి ఇక్కడ ఉందనుకో ఆబ్జెక్ట్, ఇంకా పోల్ నుంచి ఈ విధంగా మెజర్ చేయాలి. లేదు ఇక్కడ ఉందనుకో ఆబ్జెక్ట్, ఇక పోల్ నుంచి ఈ డైరెక్షన్లో మెజర్మెంట్ చేయాలి. అది మెయిన్ సెకండ్ పాయింట్. సో ఎనీ డిస్టెన్స్ వీ కెన్ మెజర్ ఫ్రమ్ పోల్ ఓన్లీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటావు, ఎప్పుడు నెగిటివ్ తీసుకుంటావు అంటే నువ్వు ఏదైతే మెజర్ చేస్తున్నావు ఎనీ డిస్టెన్స్, ఎనీ మెజర్ డిస్టెన్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్. వాట్ యూ మీన్ బై ఇన్సిడెంట్ రేస్ అంటే ఏం లేదు, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ని మనం ఏమంటాం, ఇన్సిడెంట్ రేస్ అంటాం. అంటే ఇక్కడ నువ్వు ఆబ్జెక్ట్ ఇటువైపు పెట్టుకోవచ్చు, ఇటువైపు పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను ఆబ్జెక్ట్ ని, ఇలా పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ ఎటు నుంచి వస్తాయి, రేసు వీటి నుంచి వస్తాయి. సో రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ది మిర్రర్ వైపు ఇన్సిడెంట్ అవుతుంది. ఇక్కడ మిర్రర్ ఉందనుకుందాం సపోజ్. ఓకేనా? సో ఇక్కడ ఇన్సిడెంట్ రేసు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతా ఉంది. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, పోల్ నుంచి ఆబ్జెక్ట్ మెజర్ చేయాలి. రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్ లో ఉన్నాయి. సో మెజర్ డిస్టెన్స్, ఇక్కడ మెజర్ డిస్టెన్స్ ఎవరు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఎలా మెజర్ చేస్తున్నావు, ఆబ్జెక్ట్ నుంచి పోల్ అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తుంది రేస్ అనే ఇన్స్టెంట్ రేస్. మెజర్ డిస్టెన్స్ ఎలా ఉంది, పోల్ నుంచి ఆబ్జెక్ట్ మెజర్ చేస్తారు. రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్ లో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎలా తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. లేదు ఒకవేళ ఇటు ఈ ఆబ్జెక్ట్ వల్ల వచ్చి ఇమేజ్ ఇటు ఫామ్ అయింది అనుకుందాం, ఇది ఇమేజ్ అనుకుందాం, లెటర్ సపోజ్ ఇలా ఫామ్ అవ్వదు అనుకుందాం ఇమేజ్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ఇన్స్టెంట్ రేస్ ఎక్కడ నుంచి, ఇవి ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రేస్ ఈ డైరెక్షన్ లో ఉన్నాయి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తా ఉన్నాయి. సో నవ్ యూ హ్యావ్ టు మెజర్ ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఎట్ల నుంచి మెజర్ చేయాలి, సెకండ్ పాయింట్ ప్రకారం. సో పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ మెజర్ చేయాలి. రెండు ఎలా ఉన్నాయి, డైరెక్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. అంటే థర్డ్ పాయింట్ ఏంటంటే direction of the measured distance and instant ray both are same direction, that is taken as positive. If it is opposite, if they are opposite, then we can take it as a negative తీసుకోవాలి. 4 పాయింట్స్ మనకు వచ్చేసినాయి. లేదు సో ఇఫ్ యూ మెజర్ డిస్టెన్స్ అబోవ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది మొత్తం ఏమన్నా ఉంటాం మనం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఆల్రెడీ తెలుసుకుందాం మనం. అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే పాజిటివ్ తీసుకుంటాం, బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే నెగిటివ్ తీసుకుంటాం. ఈ పాయింట్స్ అన్ని కూడా సైన్ కన్వెన్షన్ రూల్స్ అప్లై చేస్తాం. ఇవే రూల్స్ మనం సో సెకండ్ చాప్టర్ లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఉంటుంది, అక్కడ లెన్స్ లో మాట్లాడదాం. లెన్స్ లో పోల్ బదులు ఆప్టిక్ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ పోల్ రీప్లేస్ చేసి ఆప్టిక్ సెంటర్ పెడతాం. యాజ్ గా రూల్స్ ఏముంటే ఇక్కడ చదువుకుంటే అక్కడ మనకి యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది సైన్ కన్వెన్షనల్ రూల్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు కన్ఫ్యూజ్ ఉంది ఒకటి. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ది సైన్ కన్వెన్షన్ ఆఫ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన కాన్కేవ్ మిర్రర్ మనకు తెలుసు, దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్ ఇలా తీసుకున్నా. దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఏమంటాం మనం, పోల్ అంటాం. ఈ కర్వేచర్ కి సెంటర్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది అనుకున్నాం. దిస్ ఈజ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్
లైన్ జాయినింగ్ ఆఫ్ ది సెంటర్ అక్రాస్ అండ్ పోల్. ఓకేనా. సో ఫోకస్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టిన ఉంటుంది ఆబ్జెక్ట్, ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రరే ఉంటుంది ఆబ్జెక్ట్. ఇన్సిడెంట్ ఆర్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్, ఈ విధంగా వెళ్తా ఉన్నాయి. ఇన్సిడెంట్ రేస్ డైరెక్షన్ ఇలా ఉంది. నేను ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. ఫోకల్ లెంత్ పోల్ నుంచి ఇటు కనుక్కోవాలి, పోల్ నుంచి ఫోకస్ కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఫోకస్ తీసుకోవాలి ఫోకల్ లెంత్ అంటాం. కాబట్టి రెండు ఎలా ఉన్నాయి, డైరెక్షన్స్ ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి దీని యొక్క సైన్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అందుకని మనం నెగిటివ్ అని దీని మీద ఒక వీడియో కూడా చేసిన, షార్ట్ వీడియో చూడండి ఒకసారి. సో నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా కాన్వెక్స్ మిర్రర్ లో ఫోకస్ ఎటు ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. సో బియాండ్ మిర్రర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఫోకస్, ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ సైడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ నుంచి రేస్ ఇలా ఏ విధంగా వెళ్తున్నాయి కాబట్టి దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేస్ అండ్ వి మెజర్డ్ focal length from pole to focus కాబట్టి this is direction of the measured distance. Both are same or not? That's why focal length of the convex mirror is positive. ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది సైన్ కన్వెన్షనల్ రూల్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సో మిర్రర్ ఫార్ములా. సో ఇక్కడ నేను డెరివేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, స్టేట్ ఎగ్జామినేషన్ కి మిర్రర్ ఫార్ములా డెరివేషన్ అవసరం లేదు. జస్ట్ నువ్వు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/vu. అంటే ఇక్కడ ఏంటి, focal length, where f is called as a focal length, f is called as a focal length and v is called as a image distance, where v is called as a image distance అంటాం అండ్ u ఏమంటాం మనం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఇక్కడ మనకి f అంటే f కి r రిలేషన్ ఏంటి, f is equal to r/2. అంటే మన ఎగ్జామినేషన్ లో కొన్నిసార్లు ఏం అడుగుతారంటే 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ రైట్ డౌన్ ద మిర్రర్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఈచ్ టర్మ్ అంటాడు. ఈచ్ టర్మ్ అంటే f అంటే ఈ విధంగా రాయాలి, v అంటే ఇమేజ్ డిస్టెన్స్ రాస్తాము, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాస్తాం. ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఇమేజ్. అండ్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఆబ్జెక్ట్ రాసుకుంటాం. ఫోకల్ లెంత్, మన ఫోకల్ లెంత్ తెలుసు. ఈ ఫోకల్ లెంత్, సో ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి మెన్షన్ చేస్తాడు మనకి అక్కడ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అని అక్కడ పర్ఫెక్ట్ గా మెన్షన్ చేస్తాడు. కాన్కేవ్ మిర్రర్ అంటేనేమో కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ అని పక్కా మెన్షన్ చేస్తాడు. సో కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ పక్కా ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఈ ఫార్ములాలో సైన్ కన్వెన్షనల్ రూల్స్ అప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను, సైన్ కన్వెన్షనల్ రూల్స్ అప్లై చేసినప్పుడు సో కాన్కేవ్ కి నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుంది. దీన్ని నెగిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ వాల్యూ అక్కడ నెంబర్ పాజిటివ్ 10 వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఇస్ 10 ఇచ్చాడు, అప్పుడు నువ్వు ఆ f ప్లేస్ లో -10 పెట్టుకోవాలి. నిజే విధంగా ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫోకల్ లెంత్ ఇచ్చినప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్తాడు పక్కా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మిర్రర్ లెన్స్ లో కూడా u వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ తీసుకోండి. ఓకేనా. ఇక్కడ పక్కా గుర్తుపెట్టుకోండి. సో కాన్కేవ్ మిర్రర్ లో మనకి రియల్ ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటువైపు ఉంది కాబట్టి u నెగిటివ్ అయినప్పుడు ఈ v కూడా నెగిటివ్ అవుతుంది. ఫస్ట్ 5 కేసెస్ లో. లాస్ట్ కేసు ఏంటి, వర్చువల్ కేసు కాబట్టి ఇమేజ్ ఈ ఆబ్జెక్ట్ ఒక సైడ్ ఉంటే ఇమేజ్ ఏమో బియాండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది. ఆ కేసులో u నెగిటివ్ అయినప్పుడు v పాజిటివ్ అవుతుంది. ఆ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి, ఈజీగా ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది మిర్రర్ ఫార్ములా. నెక్స్ట్ ఇయర్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ m ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్ ఫార్ములా వచ్చేసి హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అదర్ నేమ్ ఈజ్ అదర్ వే యూ కెన్ సే సైజ్ ఆఫ్ ఇమేజ్ by size of object, size of image by size of object in terms of image distance, object distance, that is minus v by u. m is equal to minus v by u. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ప్రాబ్లం లాస్ట్ లో చేద్దాం. ఓకేనా. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ది మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. అండ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్. సో అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. సో కాన్సెప్ట్స్ లో ఓరియంటేషన్ లో 40% ఉంటే ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. ఓకేనా. ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ క్వశ్చన్ అంటే మనకి ఇందులో ఒకటే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, 2 ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్. ఒకటి ఏంటంటే కండక్ట్ ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎలా కనుక్కోవాలి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు కొన్ని ఫాలో అవ్వాలి మనం. అదేంటంటే ఏం రాయాలి,
తర్వాత పాయింట్ వచ్చేసి apparatus required, అది మెటీరియల్ రిక్వైర్డ్, apparatus required. నెక్స్ట్ ప్రొసీజర్ రాసుకోవాలి. తర్వాత యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్ కాబట్టి నెక్స్ట్ అబ్జర్వేషన్ ఉంటే అబ్జర్వేషన్ రాసుకోవాలి, అబ్జర్వేషన్స్. నెక్స్ట్ రిజల్ట్ రాసుకోవాలి. ఇలాంటి పాయింట్స్ అన్ని ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకా apparatus రిక్వైర్డ్ తర్వాత వీలుంటే నువ్వు ప్రికాషన్స్ కూడా రాసుకోవాలి. ప్రికాషన్స్ రాసుకుంటే ఇలాంటి 6 పాయింట్ రాస్తే నీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. సో ఏమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఏం రాస్తావు? సో టు ఫైండ్ focal length of the concave, our aim is to find the focal length of the concave mirror. నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్డ్, దీనికి ఏం కావాలి మనకి? పక్కా కాన్కేవ్ మిర్రర్ కావాలి, ఓకేనా. నెక్స్ట్ దానికి బీ స్టాండ్ కావాలి, తర్వాత ఏం కావాలి? పేపర్ కావాలి, ఓకేనా, అంతే. సో ఇక్కడ మనకి పేపర్ కావాలి, మెటీరియల్ స్కేల్ కూడా కావాలి, ఎందుకంటే డిస్టెన్స్ మెజర్ చేయాలి కదా మనం దానికోసం అని. అయితే నువ్వేం చేస్తావంటే, సో వీ ప్లేస్ ది కాన్కేవ్ మిర్రర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఫోకల్ లెంత్ కనుక్కోవడం కాబట్టి కాన్కేవ్ మిర్రర్ తీసుకెళ్ళి సన్ ప్రెజెన్స్ లో పెట్టినప్పుడు, సో మనం పెట్టినప్పుడు ఏం చేయాలంటే, నువ్వేం చేయాలంటే, సో పేపర్ని మూవ్ చేయాలి, బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ చేస్తూ ఉంటే ఎప్పటి వరకు మూవ్ చేయాలి? వీ కెన్ మూవ్ ద పేపర్ అంటిల్ వీ గెట్ ది బ్రైట్ స్పాట్ ఆన్ ది పేపర్. బ్రైట్ స్పాట్ వచ్చేంత వరకు కూడా పేపర్ని మూవ్ చేయాలి. ఎప్పుడైతే బ్రైట్ స్పాట్ వస్తుందో ఆగి కొంతసేపు ఆగి అప్పుడు నువ్వేం చేస్తావు? డిస్టెన్స్ బిట్వీన్ మిర్రర్ను బ్రైట్ స్పాట్కి మెజర్ చేయండి, అదే ఏమవుతుంది? ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఓకేనా. ఈ క్వశ్చన్ మేబీ 4 మార్క్స్ అయితే రావచ్చు, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సేమ్ ఎక్స్పెరిమెంట్ బట్ హియర్ టు ఫైండ్ ది ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. ఎక్స్పెరిమెంట్ చేసిన ఇందాకేమో మనం ఇమేజ్ ఫార్మేషన్స్ డయాగ్రామ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసి, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ లైవ్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా ఆ ఇమేజ్ లొకేషన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో, నేచర్ ఎలా కనుక్కుంటామో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఏమవుతుంది? ఏమ్ ఈస్ టు ఫైండ్ ది ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ బై చేంజింగ్ ద పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. అసే ఇది ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే మెటీరియల్ రిక్వైర్డ్. ఈ మెటీరియల్ రిక్వైర్డ్లో మెయిన్గా వాడు ఏం అడుగుతున్నాడంటే, ఎగ్జామినర్ ఇదే క్వశ్చన్ మెటీరియల్ రిక్వైర్డ్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ కండక్టింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్? వాట్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్? టు ఫైండ్ ది ఇమేజ్ నేచర్ ఫర్ ద కాన్కేవ్ మిర్రర్. అంటే అప్పుడు మెటీరియల్ రిక్వైర్డ్ ఒక్కటే రాయాలి, రాసినప్పుడు నీకు 2 మార్క్స్ పోటీ ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. మెటీరియల్ రిక్వైర్డ్ ఏంటి? ఇక్కడ నీకు పక్కా కాన్కేవ్ మిర్రర్ కావాలి. సో యూ నీడ్ కాన్కేవ్ మిర్రర్ పక్కా కావాలి. అదేవిధంగా ఇంకేం కావాలి? వీ స్టాండ్ కావాలి. ఎందుకు వీ స్టాండ్ మనకి? సో దాంట్లో ఇన్సర్ట్ చేయాలి కదా, పక్కా దానికి స్టాండ్ అవ్వాలి కదా, అక్కడ స్టాండ్ కూడా నుంచోవాలి కాబట్టి వీ స్టాండ్ కావాలి, అంటే ఇన్సర్ట్ చేయడానికి ఫర్ సపోర్టింగ్ పర్పస్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? సో పేపర్ కావాలి. ఈ పేపర్ ఎలా యాక్ట్ అవుతుంది? స్క్రీన్గా యాక్ట్ అవుతుంది. తర్వాత మనకి మీటర్ స్కేల్ కావాలి, టు మెజర్ డిస్టెన్స్ మీటర్ స్కేల్ కంపల్సరీగా కావాలి, ఓకేనా. ఇవి apparatus మనకు కంపల్సరీగా కావాలి. సో ప్రొసీజర్ రాసిన తర్వాత, ప్రొసీజర్ అని హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేస్తాం. సో వీ కీప్ టేబుల్ తీసుకోవాలి, వీ స్టాండ్, వీ హ్యావ్ టు టేక్ ద వీ స్టాండ్ అండ్ ఇన్సర్ట్ ది కాన్కేవ్ మిర్రర్ ఆన్ ద వీ స్టాండ్ అండ్ ప్లేస్ ది క్యాండిల్. ఈ క్యాండిల్ ఎలా ప్లేస్ చేయాలంటే దీనికి ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు అరేంజ్ ది ఫ్లేమ్ ఆఫ్ ది క్యాండిల్ విచ్ ఈస్ అబోవ్ ది ప్రిన్సిపల్ యాక్సెస్. పక్కా ఈ ఫ్లేమ్ అనేది ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కి పైన ఉండాలి, ఓకేనా. అప్పుడు మిర్రర్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకు తెలుసు. సో ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటువైపు ఫామ్ అవుతుంది. రియల్ ఇమేజే మనం ఫామ్ చేయగలం పేపర్ మీద, ఎందుకంటే రియల్ ఇమేజ్ కెన్ క్యాప్చర్ ఆన్ ది స్క్రీన్. వర్చువల్ ఇమేజ్ క్యాప్చర్ చేయలేం కాబట్టి మన ఇమేజ్ స్క్రీన్ మీద వర్చువల్ ఇమేజ్ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయలేం. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నువ్వేం పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఆ పేపర్ అనేది బిలో ప్రిన్సిపల్ యాక్సెస్ పెట్టాలి పేపరు. ఇదేమో అబోవ్ ఫ్లేమ్ ఆఫ్ ది క్యాండిల్ ఏమో అబోవ్ ది ప్రిన్సిపల్ యాక్సెస్ పెట్టాలి, పేపర్ ఏమో బిలో ప్రిన్సిపల్ యాక్సెస్ పెట్టాలి. అప్పుడు నీకు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వర్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రివర్స్ లో ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఈ డయాగ్రామ్ కంపల్సరీ నీట్ గా డ్రా చేయాలి, 3D పిక్చర్ లో డ్రా చేయాలి. వన్స్ యూ డ్రా దిస్ పిక్చర్ in 3D picture and examiner will get the idea about your experiment, your answer, so that you will get the good marks in the examination, okay na. So points wise రాసుకోవాలి. పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి? అరేంజ్ ది apparatus as shown on the above. నీట్ గా డ్రా చేసి లేబులింగ్ చేయాలి. ఇక్కడ ఏంటి? కాన్కేవ్ మిర్రర్, వీ స్టాండ్, ఈ విధంగా లేబులింగ్ చేసుకుంటూ రావాలి. చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఒక పాయింట్ లో మొత్తం అన్ని వచ్చేస్తాయి. సో అరేంజ్ ది ఆల్ apparatus as shown on the above అని అరేంజ్ చేసుకుంటాం. సెకండ్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్ ఏం రాసుకుంటామంటే, నౌ కీప్ ది క్యాండిల్ విచ్ ఈస్ అవే ఫ్రమ్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ సెట్ ది ఫ్లేమ్ ఆఫ్ ది క్యాండిల్ విచ్ ఈస్ అబోవ్ ది ప్రిన్సిపల్ యాక్సెస్. నౌ
Now we have to move the candle from 10 centimeter to 80 centimeter, 20 to 80 centimeter. ఇక్కడ మనకు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనకి నోన్ ఫోకల్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ లోన్ ఫోకల్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్ అనుకుందాం. ఓకేనా, నోన్ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్. అయితే దీన్ని ఏం చేస్తామంటే నౌ వీ హ్యావ్ టు మూవ్ ద క్యాండిల్ ఫ్రమ్ 20 to some 80 సెంటీమీటర్, 100 సెంటీమీటర్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈ విధంగా now we can keep the first candle at a distance of 60 centimeter from the concave mirror antam. So again now we have to change the position of the candle until we get the bright spot on the paper. Now measure the distance from pole to the mirror to that paper which gives the image distance, and measure the distance from candle to that mirror which gives the object distance. ఈ విధంగా now we are changing the position of the candle at different locations. Now corresponding find out the image distance. ఈ విధంగా and make a table అని చెప్పేసి ఈ టేబుల్ పర్ఫెక్ట్ గా నీట్ గా డ్రా చేయాలి. ఆ టేబుల్ ఏంటంటే టేబుల్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. టేబుల్ ఏంటంటే ఇక్కడ సీరియల్ నెంబర్ రాసుకోవాలి. సీరియల్ నెంబర్ రాసుకున్న తర్వాత డిస్టెన్స్ ఆఫ్ క్యాండిల్ ఫ్రమ్ మిర్రర్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ distance of paper from mirror రాసుకుంటాం. తర్వాత ఇక్కడ నువ్వే రాసుకుంటూ సైజ్ వచ్చేసి enlarged వచ్చిందా, enlarged or diminished వచ్చిందా. తర్వాత ఇక్కడ ఏంటి రియల్ ఇమేజ్ వచ్చిందా, నీకు ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చిందా అని ఇలా టేబుల్ ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ లో రాసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ పెట్టాము మనం, సో డిస్టెన్స్ ఆఫ్ ది క్యాండిల్ 60 పెట్టాము. 60 పెట్టిన తర్వాత మనకు తెలుసు 60 నోన్ ఫోకల్ లెంత్ కాబట్టి ఫోకల్ లెంత్ 20 అయినప్పుడు రేడియస్ కర్వేచర్ ఎంత అవుతుంది, 40 అవుతుంది. 40 అంటే ఇది బియాండ్ సెంటర్ కర్వేచర్ కదా. బియాండ్ సెంటర్ కర్వేచర్ అంటే అది ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ సెంటర్ కర్వేచర్ కాబట్టి ఎగ్జాక్ట్ గా సెంటర్ కర్వేచర్ కి ఫోకస్ మధ్య ఫామ్ అవుతుంది. సెంటర్ కర్వేచర్ ఎంత 40, అదే ఫోకల్ లెంత్ ఎంత, that is the focus ఎక్కడ ఉంటుంది, at what point focus is present here 20 కి 40 మధ్యలో ఫామ్ అవ్వాలి. సో అప్రాక్సిమేట్ నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ 30 చేసుకో. ఓకేనా, మనకు తెలుసు. సో ఆ ఇమేజ్ ఇక్కడ బియాన్సీ ఆబ్జెక్ట్ బియాన్సీ ఉంది, ఇమేజ్ ఏమో సెంటర్ కర్వేచర్ టు ఫోకస్ కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నువ్వేం రాసుకోవాలి, డిమినిష్డ్ ఇమేజ్ అనేది రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందా, పేపర్ మీద ఫామ్ అవుతుంది కాబట్టి రియల్ ఇమేజ్ అని రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సెంటర్ కర్వేచర్ తీసుకో. అట్ సి ఎంత 40 కదా, 40 ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది మనకు తెలుసు. పక్క ఎగ్జాక్ట్ గా ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. 40 సైజ్ వచ్చేసి సేమ్ సైజ్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది ఈజీగా వచ్చేస్తుంది మనకి, ఇమేజ్ ఫార్మేషన్స్ వస్తే ఈజీగా మనం ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే 30 తీసుకుంటున్నా. సి అండ్ ఎఫ్ అంటే బియాండ్ సి ఫామ్ అవుతుంది, బియాండ్ సి అంటే బియాండ్ 40 అంటే 60 తీసుకో. పక్క ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద నేచర్ హియర్, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, సో ఇక్కడ at 20 పెట్టినప్పుడు at ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఇన్ఫినిటీ అంటే చాలా దూరం డిస్టెన్స్ కాబట్టి 100 మనం డిస్టెన్స్ తీసుకుని 100 కాబట్టి 100 తీసుకుని నో ప్రాబ్లం. 100 సెంటీమీటర్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ 20 దాటిన తర్వాత 20 టు ఫోకల్ అంటే ఫోకస్ టు ఫోల్ మధ్య ఫామ్ పెట్టినప్పుడు అది వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, కానీ స్క్రీన్ మీద ఫామ్ అవుతుందా, ఫామ్. సో ఇంతటితో నువ్వు ఏం చేయాలంటే ఫినిష్ చేసేసి నో ప్రాబ్లం. సో ఈ టేబుల్ నుంచి ఫ్రమ్ ది అబౌవ్ టేబుల్ వి నో దట్ ఫోకల్ లెంత్ అండ్ సెంటర్ కర్వేచర్ అని చెప్పేసి మళ్ళీ టేబుల్ వేసేయాలి. టేబుల్ ఏం వేస్తావు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోకస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటర్ కర్వేచర్. ఓకే, ఆ విధంగా రాస్తావు. ఎలా రాస్తావు, సీరియల్ నెంబర్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని రాసుకుంటాం. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ రాసుకుంటాం. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఇమేజ్ రాసుకుంటాం. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ రాసుకుంటాం, అంతే. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అని పెట్టుకో, నో ప్రాబ్లం. ఇన్ఫినిటీ పెడితే ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ఇమేజ్ ఏంటి, హైలీ డిమినిష్డ్. నేచర్ ఏంటి, రియల్ ఇమేజ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, అండ్ బియాండ్ సి. సో బియాండ్ సి పెట్టినప్పుడు ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి దగ్గర ఫామ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్, రియల్ ఇమేజ్. ఓకే, మనకి ఎంత తెలుసు, ఆల్రెడీ
మనం అంతా కంప్లీట్గా రాసేసాం. ఇక్కడ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అంత ఇమేజ్ ఇందులో రాసేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వేషన్ ఇక్కడ రాస్తాం. సో దిస్ ఇస్ అబ్జర్వేషన్ టేబుల్స్. రిజల్ట్ ఏంటి? సో వి అబ్జర్వ్ ఇమేజ్ నేచర్, ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ అట్ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని చెప్పేసి కంప్లీట్గా రాస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఇంటికి వచ్చేసి మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్. సో మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్ అంటే ఏం లేదు, సింపుల్ ఇది. సో మనకి టీవీ యాంటెన్నా డిష్ ఉంది కదా, ఈ షేప్లో ఉంటుంది. టీవీ యాంటెన్నా డిష్ ఈ విధంగా ఉంటుంది, కాన్కేవ్ షేప్లో, ఇలా పారాబోలిక్ షేప్లో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటి, సో దీన్ని ఈ షేప్లో ఉన్న ఒక వుడ్ని మనం తీసుకున్న తర్వాత సో దీని సర్ఫేస్ మీద మనం ఏం చేస్తామంటే అక్రిలిక్ షీట్స్ ఉంటాయి. అక్రిలిక్ షీట్స్ అవి మెరుస్తూ ఉంటాయి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటాయి అన్నమాట. లైట్ పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది లైట్. ఆ అక్రిలిక్ షీట్స్ ఎలా కట్ చేస్తామంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తాం. ఇలా కట్ చేస్తాం. అంటే 2 sides ఈక్వల్ ఉండాలి, 2 sides ఏమో ఈక్వల్ ఉండాలి. ఓకేనా? 1 side ఏమో డిఫరెంట్గా ఉండాలి అని ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అండి. ఎలా ఎన్ని కట్ చేయాలి? ఎన్ని కట్ చేయాలంటే 8 to 12 pieces కట్ చేసి, సో now we have to attach the all 8 to 12 pieces and the base of the all acrylic pieces must be form the circumference of the circle. ఇలా ఫామ్ చేయాలి. ఇలా ఫామ్ చేసినప్పుడు అన్ని బేసెస్ కూడా ఇలా వస్తాయి. ఇలా బేసెస్ అన్నమాట ఇలా ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన తర్వాత నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్ పెట్టాలి. పెట్టినప్పుడు సో లైట్ ఏమో ఫాల్ అవుతుంది, లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత అన్ని ఒక దగ్గర మీట్ అవుతాయి, కన్వర్జ్ అవుతాయి. ఎక్కడ వేద ఆల్ రేస్ కన్వర్జ్ ఆ పాయింట్ దగ్గర మనం ఏం చేస్తాం? ఒక పేపర్ పెడతాం. పేపర్ పెట్టినప్పుడు అది బర్న్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఆ పేపర్ని బర్న్ చేయొచ్చు సోలార్ కుక్కర్. అదేవిధంగా పేపర్ ప్లేస్లో మనం ఏదైనా మనం ఫుడ్ పెట్టవచ్చు, ఏదో ఒక ఫుడ్. ఇఫ్ యూ వాంట్ టు కుక్ ఎనీ ఫుడ్, సో ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు ఆ ప్లేస్లో ఎక్కడైతే హీట్ ఫామ్ అవుతుందో అక్కడ పెట్టేస్తే ఫుడ్ అనేది కుక్ అయిపోద్ది. సో ఈ విధంగా మనం సోలార్ కుక్కర్ని డిఫైన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది, చదువుకోండి. ఇది కాన్సెప్ట్ మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్. నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం గురించి ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా?